బయట శరత్ పూర్ణిమ వెన్నెల పగలబడి నవ్వుతుంది. ఆమె లోపల మసక చీకటిలో మునగదీసుకొని పడుకొని ఉంది. స్మృతి పథంలో చేదు గుర్తులు. ఎవరో పిలుస్తున్నట్లు తలుపు చప్పుడు. అయిష్టంగా లేచి తలుపు తీసింది. ఎదురుగా స్నేహితులు. ఏమే, ఏ లోకంలో ఉన్నావు నువ్వు? అసలు భూలోకం పైన నివసిస్తున్నావా, పాతాళ లోకంలోనా? ఎన్ని సందేశాలు పంపాను, ఒక్కదానికి సమాధానం లేదు. ఇవాళ నీకిష్టమైన రోజు కదా, అందుకే వచ్చానిలా అంటూ ఆమెను చుట్టేసింది స్నేహితురాలు. ఆ చేతిలో ఓ కానుక, లిల్లీ పూల గుచ్ఛం. స్తబ్దత నిండిన గదికి, మదికి చైతన్యం ఇచ్చేలా నవ్వి స్నేహితురాలి ఆలింగనం నుండి దూరంగా జరిగింది ఆమె. ఎన్నాళ్ళిలా జడత్వంలో మునిగి ఉంటావ్? జీవితం అంటే విద్యార్థులు బోధనలే కాదు, స్పందన, సంతోషం కూడా ఉండాలి. ఏమంటావ్ మరి? మౌనం వహించింది. నువ్వింకా అతని ప్రేమలో ఉన్నావా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. లేదు లేదు. తనువు మనసు రెండూ గాయపడ్డాయి. వైరాగ్యం వచ్చేసింది. ఏం జరిగిందసలు? తెలుసుకోవచ్చా? నేను నీకు అభ్యంతరమైతే వద్దులే మరి. చాలా సంవత్సరాలుగా వచ్చినప్పుడల్లా అడుగుతుంది ఈ మాట. ఆమె ఎప్పుడూ మౌనం వహించేది. ఎందుకో ఈసారి మెత్తబడింది. తెలుసుకొని ఏం చేస్తావ్? గతం గతః అనడం మర్చిపోమని చెప్పడం తప్ప ఈరోజు నిన్ను నిరాశపరచనులే అంటూ అనునయించే ఆత్మీయురాలి ముందు తన అంతరంగాన్ని విప్పి చెప్పడం మొదలెట్టింది ఆమె. స్నేహితురాలు ముందు గదివైపు వెళ్ళి ఒకసారి బయటకు చూపు సారించి ఓరగా తలుపు మూసి వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను యూనివర్సిటీలో చేరిన కొద్ది రోజుల్లో అతన్ని చూశాను. 10 ఏళ్ళైనా ఎంత గుర్తుంది అంటే అది ఈవేళే జరిగినట్టు. సహాధ్యాయినితో కూడి నడుస్తున్నాను. పసిపాపల నిదుర కనులలో మురిసిన భవిష్యత్యం. ఎంత గాయపడినా కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. గుంపు మధ్యలో నుండి చీల్చుకు వస్తున్న ప్రశ్న గేయం నా అడుగుల వేగాన్ని మందగింపచేసింది. పిచ్చాపాటి మాటలు ఆగిపోయాయి. అసంకల్పితంగా గుంపువైపు కాళ్ళు కదిలాయి. కరతాళ ధ్వనులతో పాటు వన్స్ మోర్ ప్లీజ్ అభ్యర్థనల్లో నా గొంతు కలిసింది. మునివేళ్లపై కాళ్ళు పైకెత్తి నా ముందున్న వాళ్ళ భుజాలపై నుంచి ఆ గాయకుడిని చూశాను. ఎడమ మోచేతిపై తలను ఆనించి విలాసంగా సిమెంట్ బెంచీపై పడుకొని ఉన్నాడు. అతని కాళ్ళు బెంచీపై కూర్చున్న వేరొకరి ఒడిలో. మిత్రుడు కాబోలు. తల్లి బిడ్డ పాదాలను ప్రేమతో సవరించినట్లు సవరిస్తున్నాడు. ఎండ తగలకుండా పనామా కేఫ్ను ముఖంపై పెట్టుకొని ఉన్న అతను కేప్ను తలపైకి జరుపుకొని ఒకసారి చుట్టూరా చూశాడు. వేగవంతంగా అందరినీ చూసిన కళ్ళు వెనుకనున్న నా వైపు చూసి నిలకడగా నిలిచి విశ్రాంతి తీసుకున్నాయి. ఆపై గొంతు సవరించుకొని గేయాన్ని అందుకున్నాడు. భావవాహిని, గానవాహిని పరిసరాలను స్తంభింపచేసింది. పాట పూర్తవగానే అతను లేచి గుంపును చీల్చుకొని వడివడిగా నడిచాడు. అతని వెనుక యువకులు యువతులు పరుగుతీసి పోటీపడి అతనికి అభినందనలు తెలుపుతున్నారు. నేను ఉన్నచోటనే నిలబడి చూస్తున్నాను. అతనిది మోహన రూపం, మధుర గాత్రం. నా కన్నె హృదయాన్ని తెరవబోతున్న తాళం చెవిలా ఉన్నాడతను. నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కుంటూనే ఉన్నాను. నెలలు గడుస్తూ ఉన్నాయి. అతను కూడా నన్ను చూస్తూనే ఉండేవాడు. సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కలవరం కలిగించేవాడు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఒంటరిగా తిరిగే స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండటం అరుదుగా కనబడే దృశ్యం. చదువులు పెరిగినట్టు నవీన సంస్కృతి అలవడింది కదా, అలాంటి చోట నేను ఒంటరిగా ఉండడం చూపరులకు వింత. వారికి తెలియదు అతని ఊహల తోడుగా నేను జంటగా ఉన్నానని. ఎదనిండా మదనం జరుగుతూనే ఉందని. నోరు విప్పి మాట్లాడనన్న మాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతనితో మాటలే, అతని కథలే. అతను పాడుతున్నప్పుడు, ఉపన్యాసిస్తున్నప్పుడు మగనెమలి పురివిప్పి ప్రదర్శన చేస్తున్నట్లుగా, ఆడనెమళ్ళు మగనెమలి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేకమంది స్త్రీలు అతన్ని చుట్టుముట్టి ఉండేవారు. అతను నాకు కాకుండా పోతాడేమోనని బెంగ నన్ను వెంటాడేది. అదేమిటో
అతన్ని చూస్తూనే వశం తప్పేది మనసు. నా హృదయం, నా మనసు, నా శరీరం అన్నీ నువ్వే. నా ప్రేమ మాత్రమే కాదు, నువ్వు నా జీవితం అనుకుంటూ లోలోపల పలవరించేదాన్ని. గొంతు దాటి బయటకు రాని భావవేశమేదో మూగబాధై గుండెను మెలిపెడుతూనే ఉండేది. ఏ క్షణాన అతన్ని కలగన్నానో ఆ క్షణం నుండి నా మనసు మనసులో లేదు. అతని దొంగచూపులు కూడా నాతో దాగుడుమూతలాడినట్లు నన్ను వెంటబడి తరుముతున్నట్టే ఉండేవి. నా తలపు వలపు గమనించిన సహాధ్యాయి నన్ను హెచ్చరిస్తూ ఉండేది. మనలా అతను చదువు కోసమే ఇక్కడికి రాలేదు. అతనికి సంఘాలతోనూ ఉద్యమాలతో సంబంధం ఉంది. వారిదంతా వేరొక ప్రపంచం. మనం వారితో కలవలేం, కలిసి మనలేం. ముందుకెళ్ళకు అంది. అవన్నీ నాకభ్యంతరంగా తోచలేదు. వీలైతే అతని మార్గంలోకే నేను వెళ్తాను. లేదా అతని బిడ్డలకు తల్లినై అతని ఆశయాలతో పెంచుతాను అనుకున్నాను మనసులో. చూపుల సంభాషణలతోనే ఆ సంవత్సరమంతా అలా గడిచిపోయింది. సంవత్సరాంతర సెలవులు. ఇంటికి వెళ్ళాలి. 2 మాసాలు అతన్ని చూడకుండా ఉండగలగడం అసాధ్యం. ప్రాణాన్ని వదిలేసి పోగలనా? అతను నదికి అవతలి ఒడ్డునున్న నగరంలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడని, లోకల్ రైలులో ప్రయాణించి యూనివర్సిటీకి చేరుకుంటాడని తెలుసుకున్నాను. అతన్ని కలిసి నా మనసు విప్పి చెప్పాలని ఆ నగరానికి వెళ్ళాను. అతని స్నేహితునితో కబురు పంపాను. రాలేదతను. పరిచయస్తులు ఇచ్చిన సమాచారంతో అతను తిరిగే తావులన్నీ వెతికాను. ప్రయాస వృధా అయింది. పగటి కాలమంతా ఓపికగా నది తీరంలో కూర్చున్నాను. రాత్రి సమయం అవుతున్నా అతను కనబడకపోవడంతో నిరాశగా హాస్టల్ గదికి చేరుకున్నాను. వారం రోజుల తర్వాత యూనివర్సిటీలో ఒంటరిగా కనిపించాడు. అతన్ని సమీపించాను. ఎన్నో చెప్పాలనుకున్న నేను ఒక్కసారిగా మూగదాన్ని అయిపోయాను. ఎట్టకేలకు నోరు పెగుల్చుకొని, అలా షికారుకి వెళదామా మీ నగరానికి? నది ఒడ్డు చాలా బాగుంది అని అడిగాను. పని ఉంది, బేనర్లు తయారు చేయాలి, కరపత్రాలు వేయాలి అన్నాడు. బిడియంగా అతని పక్కనే కూర్చొని చేతివేళ్లు చూసుకుంటూ నేను ప్రేమిస్తున్నాననే సంగతిని చెప్పాను. సమాధానంగా సన్న నవ్వు నవ్వాడతను. సిగ్గుపడి లేచి వచ్చేశాను. ఆ నగరానికి ఈ నగరానికి మధ్య కొండలను కలుపుతూ వంతెన. కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నది. అవిశ్రాంతంగా తిరిగే వాహనాలు. నడకదారిలో చేతిలో చెయ్యేసుకొని తిరుగుతున్న యువజంటలు. వారిని చూస్తూ తమ జీవితాల్లో అలాంటి కాలం కరిగిపోయిందని భారంగా నిట్టూర్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు. సాయంత్రపు నడక కోసం వచ్చి కుర్రజంటల చిలిపి చేష్టలను, ముద్దు ముచ్చట్లను చూసి ముఖం చిటపటలాడించుకుంటూ వేరపు లేదని గొణుక్కుంటూ తిరుగుతున్న వృద్ధులు. ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తామున్న నీటిలోని కొంగలు. ఇవన్నీ చూస్తూ అక్కడ నేను ఉండటానికి కారణముంది. అతను కలుద్దామన్నాడు. ఎగిరి గంతేసింది హృదయం. ఉత్సాహం పొంగి పొర్లుతుంది. పాట పెదాలపై తన్నుకొస్తుంది. ఇష్టమైన పాట. తనన 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 తానన తనన హమ్ చేస్తూనే ఉన్నాను. ఆత్రం భూమి మీద నిలవనివ్వడం లేదు. చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను. వంతెన ఆ చివర నుండి ఈ చివర వరకు చూపులతో జల్లెడ వేస్తున్నా. చెప్పిన సమయం దాటిపోయింది. అతనొస్తున్న జాడ కనపడలేదు. వస్తాడో రాడో నన్న అనుమానం పొడజూపింది. ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చున్నాను. అంతకన్నా చేయగలిగింది ఏముంది గనక? నది మధ్యలో చీలిన ఒక పాయ వెంబడి అక్కడక్కడ పెరిగిన రైళ్ళు పొదలు, దట్టంగా పూసిన రేళ్ళుపూలను చూస్తుంటే నదిలో ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాల్లా గోచరించాయి. ఆ రేళ్ళుపూలకు కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్న సాయంకాలం సూర్యకిరణాలు. ఓ ఎలాంటి అద్భుత దృశ్యాలకు ఆనవాళం ఈ నదీ తీరం. ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని అతనితో కలిసి పంచుకోలేనందుకు చింతించాను. ఎంతకీ రాడేమిటి? విసుక్కుంది మనసు. నారింజ రంగులో ఉన్న సూర్యుడు ఎర్రని రంగులోకి మారి కొండల మధ్య అదృశ్యమవ్వకముందే మరో దిక్కున చంద్రోదయం. లోన హర్షరాగనాదం, బయటేమో వెన్నెల ధారాపాతం. నది నీటిలో అలల పడవపై తేలి
ఆడుతున్న చంద్రుడు, నది ఒడ్డున వరుసగా పెంచిన పున్నాగ చెట్లు, పూచిన పూలలో వీచే గాలిలో సుమధుర పరిమళం. అతని గురించిన ఊహలతో తనువంతా అదో మైకం. ఎట్టకేలకు గంట నిరీక్షణ తర్వాత అతనొచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, చిరిగిన బట్టలు, అలసిన కళ్ళలో ఎర్రని జీరలు. చాలా ఆలస్యం అయినట్లుంది కదా అంటూ చేయందుకున్నాడు. ఆ మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు జల్లుమంది. అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద అన్నాను చొరవ చేసి. ఈ పున్నమి వెన్నెల రేయంతా అతని చేతిలో చెయ్యేసుకొని తిరుగుతూ చంద్రుడికి వీడ్కోలు పలకాలని ఆశగా ఉంది. అతనవేమీ పట్టనట్లుగా నా చేతిని వదిలేసి 4 అడుగుల దూరంలో నాకు అందకుండా ఈలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అతని వేగాన్ని అందుకోవడానికి నేను అమిత ప్రయాస పడాల్సి వచ్చింది. ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు ఇలాగేనా మసలడం నిస్పృహ కలిగింది. పున్నాగ పూల పరిమళం చుట్టూ పలకరించి చూశాను. దూరంగా పచ్చని పచ్చికపై ఒత్తుగా రాలిన పున్నాగపూలు. సంభ్రమంగా అటువైపు నడిచి కొన్ని పూలను ఏరుకున్నాను. అతను నన్ను చూస్తూ పక్కనున్న ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎంతకీ తెగడం లేదు. ఓ బెంచి బల్లెపై కూర్చొని పున్నాగ పూలను జడలా అల్లుతూ కూర్చున్నాను. ఆ బెంచి పైనే కూర్చొని వీలైతే అతని హృదయానికి దగ్గరగా తలవాల్చి అతని పాటలో లీనమైపోవాలని మధురోహాలు చేశాను. ఎంతకీ అతని సంభాషణ తెగేటట్టు లేదు. లేచి వెళ్ళి మాలలమ్ముతున్న పూలమ్మి దగ్గర ఆగి ఒక్కటంటే ఒక గులాబీ పువ్వును, అది ఎర్ర గులాబీని కొన్నాను. చేతినిండా లిల్లీ పూల గుచ్చాలను కొన్నాను. అడిగి మరీ గుండ్రంగా బంతిలాంటి లిల్లీ పూల చెండును కట్టించుకున్నాను. అప్పుడొచ్చాడతను. దగ్గరకొచ్చి విసుగ్గా ముఖం చిట్లించి ఇవిప్పుడు అంత అవసరమా అన్నాడు. పున్నాగ పూలన్నా లిల్లీ పూలన్నా నాకు చాలా ఇష్టం. అవి రెండూ అక్కా చెల్లెళ్ళేమో. ఎంత సుమధుర పరిమళం అని అంటూ గులాబీని అతనికిచ్చి ఐ లవ్ యూ అన్నాను. అతను నవ్వి నా గది ఇక్కడకు దగ్గరే, అదిగో లైబ్రరీ పక్కన కనబడుతూ ఉంది, అదే వెళ్దాం పదా అన్నాడు. అతని పక్కనే నడుస్తూ అశువుగా కవిత్వం వినిపించాను. వెలుగునీడల త్రోవ పక్కన నిలబడి రేయింబవళ్ళ క్రీడని చూస్తున్నాడు. చంద్రుడు మంచు దుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు. చంద్రుడు తాంబూలంతో పండిన పెదవులతో ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు. చంద్రుడు మూసిన తలుపులను తడుతూ ఇల్లిల్లు తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు. చంద్రుడు పడతి ప్రేమలో తడిసి విరహవేదన చెంది ఆ చెలిని కూడా మబ్బు చాటుగేసుకొని చంద్రుడు పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ నువ్వు నా చంద్రుడివి అన్నాను. కొంటగా కనుగీటుతూ భుజంపై చెయ్యేశాడు. నా సగము మేని తానైనట్టు పరవశం. అతను నా పక్కన నడుస్తూనే ఎదురుపడే అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నాడు. పార్కులో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీని ఆగి మరీ చూస్తున్నాడు. ఆ యువతి కూర్చున్న భంగిమ, వస్త్రధారణ తేడాగా ఉంది. అతను వెనక్కి మళ్ళీ ఆమెతో మాట కలిపి వీడుతున్నప్పుడు వెకిలిగా ఒక అశ్లీల మాటను విసిరాడు. వారు ఎవరైనా ఎలాంటి వారైనా కానీ స్త్రీల గురించి అలా మాట్లాడితే అసహ్యంగా ఉంది, నాకు నచ్చలేదు అన్నాను కోపంగా. ఇందులో తప్పేముంది? నా ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ఏ స్త్రీని వదులుకోకూడదు అన్నది నా సిద్ధాంతం. రేపు చూడాలి దీని సంగతి అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి. ఆ మాటతో అతని స్వభావం పూర్తిగా అవగతమైనట్లయింది నాకు. చాలామంది స్త్రీలతో సంబంధం ఉందా నీకు? ఉంటే మాత్రం నీకెందుకు అభ్యంతరం? కనీసం నా ఈ ప్రశ్నకైనా నాకు ఆకుకు అందకుండా పోకకు కందకుండా సమాధానం ఇవ్వచ్చుగా. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆర్ యూ వర్జిన్? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడతను. సమాధానం చెప్పేలోగానే అతని పెదాలపై వెక్కిలి నవ్వు వెటకారమైన మాటొకటి నా చెవిని తాకింది. అవును అని చెప్పాలనుకున్న మాట ఆగిపోయింది. ఉండేలు దెబ్బకి విలవిలలాడి కుప్పకూలిన పక్షిలా మనసు భుజంపై చెయ్యి తోసేసి వడివడిగా పార్కు బయటకు నడిచాను. రైలు స్టేషన్ వైపు నడుస్తూ ఆలోచించాను. అతని నడకలో కానీ నడతలో కానీ పట్నవాసపు పట్టభద్రుడి సంస్కారం లవలేశము కూడా గోచరించడం లేదు.
పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన నాకు ఆ అశ్లీల మాటలు వినడం ఎంత అలవాటైనా సరే అవే మాటలు ఇంకో భాషలో అతని నోట వినడం అసహ్యంగా ఉంది. పుస్తకం ముఖచిత్రం అందంగా ఉన్నంత మాత్రాన లోపల ఉన్నదంతా చదివింద చది చదివించదగ్గ విషయం కాదేమో అన్న ఆలోచన నాకెందుకు కలగలేదో విచారించాను. ఇదంతా అతని గురించి నేనున్నతంగా ఊహించుకోవడం వల్ల వచ్చిన చిక్కు. కానీ అతనిలో ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం మానేస్తే అతను నాకు దక్కకుండా పోతాడు. అలా జరగడానికి వీల్లేదంతే. ఎంతగా ప్రేమించానతన్ని నేను జారవిడుచుకుంటానా? బంధమై అల్లుకోవడమే నా లక్ష్యం. అతనిని మనసారా వాంఛించి రాబోయే మధుర క్షణాలను పదేపదే ఊహించుకుంటూ నిత్యం మురిసిపోవడం, కలలు కనడం కంటే ఆ క్షణాలను అనుభవిస్తే పోలా? ఇప్పుడే అనుభవిస్తే పోలా? అనవసరపు అలకలు, ఈ మాట పట్టింపులు ఎందుకు? పైగా నాకెంతో ఇష్టమైన శరత్ పూర్ణిమ నాటి ఆహ్లాదకర రేయిని చెడగొట్టుకోవడం ఎందుకు? క్షణంలో మనసు మార్చుకొని వెనుదిరిగి అతనున్న ఇంటివైపు దారి తీశాను. అపరిశుభ్రంగా ఉన్న వీధి గుమ్మంలో నుండి అడుగులు వేస్తూ మేడ ఎక్కుతూ చుట్టూ చూశాను. మనుష్య సంచారం పెద్దగా లేని వీధి. పాతకాలపు మిద్దె అది. ఇరుకుగా దుమ్ము పేరుకున్న మెట్లు. నేను వెళ్ళేసరికి అతను పుస్తకాలు ముందు కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి వచ్చావా? రా, మరిందాక అంతా బెట్టుపోవడం ఎందుకో అన్నాడు ఎగతాళిగా. గాలి వెలుతురు లేని ఇరుకు గది అది. రంగు మారిన చిత్రాలు బూజుపట్టి కళావిహీనంగా ఉన్నాయి. చెగువేరా, లెనిన్, ఇంకా నాకు తెలియని ఎవరెవరో చిత్రాలతో పాటు చలనచిత్ర నాయకులు. 60 క్యాండిల్ బల్బు వెలుగు చిమ్ముతున్న మసక వెలుతురులో కనబడిన దృశ్యం. చెల్లాచెదురుగా పడివున్న పుస్తకాలు, విడిచి విసిరి పారేసిన బట్టలు, ఖాళీ మద్యం సీసాలు, తిని పాడేసిన ఆహార పొట్లాలు. ఆ అపరిశుభ్ర వాతావరణం చూసి జుగుప్స కలిగింది. ఒక్క క్షణం అడుగు వెనక్కి వేశాను. ఈ గదిలో మానవ మాతృలేనా నివసించేది అని సందేహపడ్డాను. మళ్ళీ అంతలోనే బ్రహ్మచారుల నిరుద్యోగుల ఉమ్మడి వసతి గృహం ఎలా ఉంటుందిలే ఇలా కాకుండా అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. అతనికి తనపై తనకు శ్రద్ధ లేదన్న ఆరోపణలో నుండి జాలి పుట్టుకొచ్చింది. శ్రద్ధగా చూసుకోవడానికి నేను లేదా నాలాంటి వారెవరో ఒకరు ముందు ముందు రాకపోరులే అనుకున్నాను. అయినా ఈ మనిషికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలోనే ఆరోగ్యం ఉంటుందన్న స్పృహ కూడా లేదేమిటో. పోనీ చేయదగ్గ ముఖ్యమైన పనులు ఉన్నట్లు ఉండడు. నలుగురిని వెంటేసుకొని రికామీగా తిరగడం తప్ప. తన ఆరోగ్యంపై, తన దేహంపై శ్రద్ధ లేనివాడు గొప్ప గొప్ప ఆశయాల కోసం, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఏమాత్రం పని చేయగలడు? అలా అని అతనికున్న అంకిత భావాన్ని శంకించలేను అనుకుంటూ ద్వంద్వరీతిలో పొంతనలేని ఆలోచనలెన్నో చేశాను. నేనిప్పుడే వస్తానంటూ అతను బయటకు వెళ్తూ కంగారు పడకు అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాను. నా రూమ్మేట్స్ ఎవరైనా రావచ్చు. అమ్మాయిలను తీసుకురావడమే నీ పనా అని కోప్పడతారు. నేను గదికి తాళం పెట్టి వెనుక వైపు నుండి వస్తాను. వెనుకవైపు తలుపున్న సంగతి నేను గమనించనే లేదే అనుకుంటూ కిటికీ దగ్గరకు నడిచాను. బయట కనబడినంత మేర పచ్చగా ఆహ్లాదంగా ఉంది. ఆ పచ్చదనంపై వెన్నెల విరజిమ్ముతూ పలుచగా పొగమంచు పరుచుకుంటూ ఉంది. ఆ వెనుక నదీ తీరం. ఈ మురికి గది కన్నా బయట ఎంతో హాయిగా ఉంది. అతను వచ్చాక ఆ సంగతి చెప్పి ఆరుబయట విహారానికి వెళితే బాగుండును అనుకుంటూ చేతిలోని లిల్లీ పూల గుచ్చాన్ని నీళ్లు పోసిన గ్లాసులో అమర్చి లైట్ ఆపేసి కిటికీ దగ్గరకు నడిచాను. వెన్నెలతో పాటు బయట విసిరిపారేసిన చెత్తను చూశాను. మొదట మామూలుగా, తర్వాత పరీక్షగా చూస్తున్నవి తొడుగులు అని అర్థమయ్యాక ఎందుకో తేలికగా తీసుకోలేకపోయాను. మనసు ముడుచుకుంది. ఈ కాలంలోనూ అతనికి కూడా ఇదంతా సాధారణమైన విషయం కదా, ఎందుకంత ఆలోచన అని బుద్ధి మందలించింది. అతను వెనకవైపు నుండి లోపలికి వచ్చాడు. తలుపు గడియ వేసి రావడం జబ్బాను పట్టుకొని మూలనున్న చాప వైపు లాక్కొని పోయాడు. నివ్వెరపోయాను. ఏమిటలా జంతువులా? అవే
నయమేమో. అతని చర్యను మనస్సు తిరస్కరిస్తుంది. ఒక్కోసారి చేతివ్రేళ్ళ కొనల మృదుస్పర్శే మనోహరం, మరోసారి బహుబంధమే దుర్భరం. అవును, అడిగి అడగని మధ్య వ్యత్యాసం అనంతం కదా. ఉత్తరక్షణం అతని నుండి విడిపించుకుని వెళ్ళిపోతే అంతకన్నా అపహాస్యం ఇంకోటి ఉందా ఆలోచిస్తున్నాను. ఆ క్షణాన ఆ వైరుధ్యాల వాల్మీకంలో నుండి కోరిక బుస్సున పైకి లేచిందేమో. అతని నడుమును చుట్టేసిన నా చేతులు. ఇద్దరం లేచి బట్టలు ధరించాక పద పద త్వరగా నిన్ను బయటకు పంపాలి, వాళ్ళొస్తే గదిని సానికొంప చేస్తున్నానని నన్ను గిరాటు వేస్తారు అంటూ భుజం పట్టుకొని ముందుకు తోశాడు. వెంటనే చేయి పట్టుకొని వెనుక తలుపు గుండా బయటకు తీసుకొచ్చి కొన్ని అడుగులు వేసిన తర్వాత ఏదో మర్చిపోయినట్టు లోపలికి వెళ్ళాడు. తిరిగొచ్చి నేను గదిలో ఉంచిన లిల్లీ పూల గుచ్చాన్ని రోడ్డు పక్కన విసిరేశాడు. నా చేతిలో ఒక వస్తువుని ఉంచి, ఈసారి వచ్చేటప్పుడు ఇవేమీ పెట్టుకొని రాకు, గాజులు కూడా అన్నాడు. గుప్పిట తెరిచి చూస్తే అది నా లోలాకులలో ఒకటి. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు తరిమినట్లు అనేసి వెనక్కి మళ్ళాడు. మనసుపడిన వాడితో సమాగమానికి మధురోహాలతో చెంగు చెంగున గెంతిన మనసు ఒక్కసారిగా టప్మని గాలి తీసిన బుడగలా అయిపోయింది. కొసరి కొసరి తీపి ముద్దులతో మృదువుగా హృదయ రంజకంగా మధురంగా సాగాల్సిన క్రీడ యాంత్రికంగా ఆత్రంగా అనుభూతిరహితంగా నా శరీరాన్ని ఆక్రమించుకోవడాన్ని మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది. అంతేకాదు, నన్ను దాహం తీరిన తర్వాత గ్లాసును పక్కన పెట్టినట్లు పెట్టేయడంతో దిమ్మెరపోయాను. శృంగారంలో రకరకాల ఉద్దీపనలు ఉంటాయని చదివాను, ఏవేవో ఊహించాను. అవేమీ లేకుండా ఏకపక్షంగా భౌతిక సుఖం జుర్రుకోవడం రేప్తో సమానం. కాకపోతే ఆ కలయిక నా అంగీకారంతో జరిగింది కాబట్టి అంతటి మాట నేను అనలేను. ఏమాత్రం రసావిష్కరణ లేని నా తొలి సమాగం అది. చెబుతున్న ఆమె కంఠం వణికింది. ప్రతి స్త్రీ యవ్వన ప్రవేశ కాలం నుండి తమ తొలి సమాగం కోసం ఎన్నో కలలు కంటారు. కానీ నా దురదృష్టం ఏమిటంటే, ఎవరిని కలకన్నానో అతనే నిరాశను మిగిల్చాడు. అతను వీధిలో నన్ను వదిలేసి వెళ్ళాక శూన్యం నిండిన మనసుతో రైలు స్టేషన్ చేరుకున్నా. శరత్ పూర్ణిమ వెన్నెల నగరంపై దేదీప్యమానంగా వెలుగుతుంది. నా లోపలేదో చీకటి కుమ్మరించినట్లు ఉంది. తేలి మబ్బు తునకలు వినీలాకాశంలో ఒక్కొక్కటి తేలిపోతున్నాయి. నా చుట్టూర గాఢంగా అలుముకున్న లిల్లీ పూల వాసన. అప్పుడు గుర్తొచ్చింది ఎదపై దాచుకున్న లిల్లీ పూల చెండు. నలగని ఆ చెండుని చూసి కళ్ళు చెమర్చాయి. తేలిపోతున్న కాళ్లతో మనసు నిండా దుఃఖంతో హాస్టల్కి చేరుకున్నాను. అతన్ని మనసారా ప్రేమించాను కాబట్టే నాకు ఈ ఆశాభంగమా, నేనితని ప్రేమకు అర్హురాలినా కాదా? మాటలు ఎంత శక్తివంతమైనవి! ఎదుటివారిని గాయపరచటానికి ఎన్నడూ ఉపయోగించకూడదని అతనికి తెలియదా? పైగా మాటల ద్వారానే మనుషులను సంఘటితం చేసి వ్యవస్థపై పోరాడాలనే సంగతి అతను మరిచాడా? మిగిలిన రాత్రంతా అతని గురించి ఆలోచిస్తూనే ఉన్నా. అతనిది భౌతికవాదమే తప్ప నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు లేని స్వేచ్ఛా జీవనం. నాలో ఉన్న భావుకత నా హృదయ దౌర్బల్యానికి చిహ్నం. అది అంటూ రోగం కానందుకు, అతనికి అది ఏమాత్రం అంటనందుకు నేను చింతించడం లేదు. కానీ అతనికి స్త్రీల స్నేహం పట్ల, ప్రేమల పట్ల నమ్మకం లేదు. అతని హృదయంలో ఎవరికీ స్థానం లేదు. అనేక మంది స్త్రీల సాంగత్యాన్ని అతను కోరుకుంటాడు. అశ్లీల భాషలో సంభాషణ నేర్పడం అతని అలవాటు. ఆ అశ్లీల భావాన్ని అతను ఆనందిస్తాడు. అది నేను ఎలా మనసుకు తీసుకున్నానంటే, తినే ముద్ద ముద్దకు పలుకురాయి తగిలినట్టు. అతని మనస్తత్వానికి సున్నితత్వం, ప్రేమ లాంటివి సౌకుమార్యాలు పొసగవు. నేను ఉన్నది ఉన్నట్టు స్వీకరించలేను. కొన్ని నటనలు నాకసలు అతకవు. ప్రదర్శించినా అవి ఎంతో ఎబ్బెట్టుగా ఉంటాయన్న సంగతి నాకు తెలుసు. కొన్నాళ్ళు నిశ్శబ్దంగా దూరంగా ఉందామనుకున్నాను. అది నా మధ్యతరగతి జడ్జి మనస్తత్వం కూడాను. ఇంకా చెప్పాలంటే అతనికి 2 గుణములు తక్కువ. తనకు తోచదు, ఒకరు చెప్పినా వినడు.
అతనిని వదులుకోవాలా లేదా అన్న సందిగ్ధ దశలో ఉండగానే భగవంతుడు నాకొక మేలు చేశాడు. అతని వెకిలి స్వరూపం మొత్తాన్ని నాకు ఆ మర్నాడే బయలుపరిచాడు. నాకా సమయంలో మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని పైథాగరస్ కోట్ గుర్తుకు రావడం సమంజసమే. యూనివర్సిటీ ప్రాంగణంలో అతను గుంపుతో ఎదురయ్యాడు. చాలా కాలం తర్వాత నేను ఒంటరిగా లేను. నన్ను చూసిన అతని మిత్రబృందం అతనితో సంభాషించడం విన్నాను. చిలక చిక్కిందా? మరులుగొన్న చిలక రాకేమి చేస్తుంది? దానంతట అదే గదికి వచ్చి వాలింది. అయితే రాత్రంతా నీకు పండగేనన్నమాట. వీపు వెనుక బళ్ళున నవ్వులు. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. మొత్తానికి అదొక చెవిటిపర్ర. ఆ మాటలు వింటున్న నా హృదయానికి తీవ్ర ఆఘాతం తగిలినట్టయింది. అక్కడికక్కడ భూమి ఎందుకు కృంగిపోలేదో అన్న అవమానం. శరీరం వణికింది. దవడలు, పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. రైలింజన్ నుండి వెలువడ్డ పొగల, చెవుల నుండి వెచ్చని ఆవిర్లు. విసురుగా వెనక్కి వెళ్ళి బేగ్ని అతని ముఖంపై విసిరి కొట్టి అసహ్యంగా చూసి గాండ్రించి ఉమ్మేశాను. అతను వెకిలిగా నవ్వి అసహ్యపు మాటనొకటి వదిలి వెళ్ళాడు. నాతో ఉన్న గుంపు నన్ను చూసి జాలిపడింది. అవమాన దుఃఖం నన్ను కమ్మేసింది. నేలన కూలబడిపోయాను. అది సుత యూనివర్సిటీ వదిలేసి వరకు అతని వైపు కన్నెత్తి చూడలేదు నేను. వీటన్నింటి మధ్య కోల్పోయిందేమిటో, పొందినదేమిటో నాకు స్పష్టంగా తెలుసు. శరీరం నాది, హృదయం నాది, భావనలు కూడా నావే, బాధ కూడా ముమ్మాటికి నాదే. ఇప్పుడు నాకు శరత్పూర్ణిమ చల్లని వెన్నెలను, లిల్లీ పూల గాఢమైన పరిమళాన్ని ఆస్వాదించే మనసు లేదు. అదెప్పుడో ఆవిరైపోయింది. ఆనాటి ప్రణయం రంగు వెలిసిన కళ మరలా కలలు కనే సాహసం కూడా చేయలేదు. భారంగా ముగించింది ఆమె. నిశ్శబ్దాన్ని బద్దలు చేసుకొని స్నేహితురాలి సోదరుడు లోనికి వచ్చాడు. మొదట నన్ను క్షమించాలి మీరు. కావాలని కాకపోయినా మీ సంభాషణను వినాల్సి వచ్చింది అన్నాడు. ఆమె స్నేహితురాలి వైపు చురుగ్గా చూసింది. కావాలని అతన్ని వెంటబెట్టుకొని వచ్చావు కదూ అన్నట్టు. స్నేహితురాలు చెవి పట్టుకొని చూపి క్షమించమన్నట్టు చూసింది. కనులుంది కలలు కనేందుకే కదండి. రంగు వెలిసిన కళ గురించి ఆలోచన వద్దు. ఇకపై నుంచి నిర్ణయం తీసుకోండి అని సోదరిని బయలుదేరతీశాడతను. ఎవరితోనూ పంచుకోకూడదనుకున్న విషయం ఇలా బహిర్గతం అయినందుకు కొంత సిగ్గిల్లింది ఆమె. మళ్ళీ అంతలోనే పరాయి వ్యక్తులు ఎవరున్నారులే, ఒకరు ప్రియ నెచ్చలి, మరొకరు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూస్తున్న మనిషి. మరునాడు ఆమె ఇంటికి చేరుకునేసరికి గుమ్మం ముందు 2 కుండీలు కనిపించాయి. ఒక దానిలో నాటడానికి పెరిగినంత ఓ పున్నాగ పూల మొక్క, రెండవ దాంట్లో త్వరలో విరియటానికి సిద్ధంగా ఉన్న లిల్లీ పూల కుదురు. కుండీలను పక్కన పెడుతూ వాటి కింద ఉంచిన కాగితాన్ని తీసి చూసింది. అందులో నేనింతవరకు ఏ స్త్రీని ప్రేమించలేదు. మీ పాత గాయాల పచ్చిదనమే కాదు, మచ్చ కూడా మానిపోయేంత వరకు ఎదురు చూస్తాను. నన్ను విశ్వసించి ప్రేమించగలరా? రంగు వెలిసిన కళ స్థానంలో ఇంద్రధనస్సుని సృష్టిద్దాం. మీరు వానై, నేను ఎండై. ఉద్విగ్నతకు లోనై గుమ్మం మెట్లపై కూర్చొని కనులు మూసుకుంది ఆమె. ఆనాటి రంగు వెలిసిన కళను తుడిచేయగలనా నేను అనుకుంటూ. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.